హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, స్కిన్ అందంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక అందమైన చిరునవ్వు ఎప్పుడు మీ ముఖం మీద ఉంచుకోండి. చిరునవ్వుకి మించినటువంటి అందమైన ముఖం ఎక్కడ కనిపించదండి. ఎంత తెల్లగా ఉన్నా చాలా మంది ముఖం మాడిపోయినట్లుగా పెట్టుకుంటారు, అంటే కోపంగా. అదే ఎంత నల్లగా ఉన్నా ఒక చిరునవ్వు మీ ముఖం మీద ఉంచుకోండి, దానికి మించిన అందం ఎక్కడా ఉండదండి. కాబట్టి ఈ రోజు నుంచి కొంచెం స్మైల్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, ఈరోజు ఒక పర్మనెంట్ స్కిన్ లైటనింగ్ క్రీమ్ చూపిస్తాను. కొన్ని రోజులు యూజ్ చేయండి, స్కిన్ షేడ్ అయితే లైటనింగ్ అవుతుంది. నేను చెప్పినటువంటి స్కిన్ లైటనింగ్ డ్రింక్స్ ట్రై చేయండి. ఉసిరికాయ జ్యూస్ అంటే క్యారెట్, బీట్రూట్, టమాటా, బ్లాక్ గ్రేప్స్, కొంచెం అంత అల్లం వేసుకొని ప్రతిరోజు సాయంత్రం పూట తీసుకోండి. రక్తం బాగా శుద్ధిగా ఉంటుంది, వృద్ధిగా ఉంటుంది. అలాగే కిస్మిస్ రాత్రిపూట నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తాగేసి అవి తినండి. దానివల్ల కూడా రక్తం బాగా వృద్ధిగా ఉంటుంది. ఎప్పుడైతే రక్తం అండి చక్కగా మలినాలు లేకుండా శుద్ధిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడు మన చర్మం కూడా అందంగా ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు ఒక మంచి డిఐవై క్రీమ్ చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ కొడితే ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. లేదంటే వీడియో నోటిఫికేషన్ మీ దాకా రాదనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే అండి, ముందుగా మనం బియ్యం తీసుకుందాం. మీకు తెలుసో లేదో, చర్మ సంబంధిత రోగాలకి వెనకటి రోజుల్లో బియ్యం నీళ్ళతో కడిగేవాళ్ళంట. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రెగ్యులర్గా రైస్ వాటర్ని ఫేస్ వాష్ చేసుకోండి, స్కిన్ టోన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందంట. సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో అండి, బంగాళాదుంప. చర్మం నల్లగా వచ్చేసింది, మచ్చలు అనుకున్న వాళ్ళు, కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయి, మంగు మచ్చలు, పిగ్మెంటేషన్, ట్యాన్, అన్ఈవెన్ స్కిన్ టోన్కి అన్నిటికీ బంగాళాదుంప రసం నెంబర్ 1గా వర్క్ చేస్తుందండి. రాత్రిపూట పడుకోబోయే ముందు మీకు ఎక్కడ సమస్య ఉంది, కళ్ళ కింద ఉందా, లేదంటే మూతి చుట్టూ నలుపు ఉందా, ఫోర్ హెడ్ నల్లగా ఉందా, బంగాళాదుంప రసాన్ని రాసుకొని పడుకోండి. ఇట్లా 41 రోజులు చేయండి. ఆ నలుపంతా, పైన నలుపంతా కూడా రిమూవ్ అయిపోతా కనిపిస్తుంది అనమాట. మీకు అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక తీసుకున్న బియ్యం, అందులో బంగాళాదుంప వేసి ఇలా పొయ్యి మీద పెట్టుకొని చక్కగా అన్నం ఉడుకుతుంది కదా, అలాగే ఈ రెండింటిని చక్కగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు కలుపుకొని, ఇందులో మీరు నార్మల్ వాటర్ కంటే బియ్యం కడిగిన నీళ్లను వేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇలా చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇది నిల్వ ఉంచుకోవటం అయితే కుదరదండి, 2 రోజులు నిల్వ ఉంటుందంటే. అది కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, విడిగా అయితే నిల్వ ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది. ఇందులో ఒక చిన్న బౌల్ అంతా కార్న్ఫ్లోర్ వేయండి. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. మొక్కజొన్న పిండి మన చర్మానికి ఏం అవసరం అండి అంటారా? స్కిన్ ఎలాస్టిసిటీ పెంచుతుందండి. వ్రింకిల్స్ ఉన్న, ఫైన్ లైన్స్ ఉన్న, తర్వాత చర్మం మీద ఉన్న ట్యాన్ని భలే రిమూవ్ చేస్తుంది. అలాగే గ్లిజరిన్ అండి, గ్లిజరిన్ కూడా మన స్కిన్ని భలే హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చర్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో రాత్రిపూట పడుకోబోయే ముందు రోజ్ వాటర్లో ఒక్క చుక్క గ్లిజరిన్ కలిపి, రోజ్ వాటర్ అంటే డబ్బాల్లో బయట కొనుక్కునే రోజ్ వాటర్ కాదండి, ఇంట్లో మీరు తయారు చేసుకునే రోజ్ వాటర్ అనమాట. చక్కగా రాత్రిపూట అప్లై చేసుకొని పడుకోండి. తెల్లారపాటికి స్కిన్ చాలా స్మూత్గా, మెత్తగా ఉంటుందన్నమాట. ఈ కాలం ఏంటంటే చాలా లోషన్లు వాడుతూ ఉంటారు. ఆ లోషన్ వాడితే మాయిశ్చరైజ్ అవుతుంది, హైడ్రేట్ అవుతుంది. గ్లిజరిన్కి మించినటువంటి మాయిశ్చరైజర్ నేను లేదనే చెప్తానండి. అంత బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. ఒక్క చుక్క ఏదైనా ఎందులో అయినా కలపండి, నిమ్మరసంలోనో లేకపోతే కొంచెం పెరుగులోనో, కాకపోతే డైరెక్ట్గా అప్లై చేయకూడదు గ్లిజరిన్, గుర్తుపెట్టుకోండి. మీకు నేను ఈ వీడియోలు చెప్పేటప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా నేను చెప్పుకుంటూ వెళ్తానండి. ఎందుకంటే ఒకటే సోది మీకు అవసరం లేదు, కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇది ఎప్పుడు అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్ టైం అని అడిగితేనండి, రాత్రిపూట మీ పనంతా అయిపోయిన తర్వాత చక్కగా ఒక 15 నిమిషాలు కేటాయించండి. ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకోండి, ఒక 10 నిమిషాలు గట్టిగా డ్రై అవ్వనివ్వండి. చక్కగా డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి.
ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను చూపిస్తున్నట్లు మీరు మసాజ్ చేసుకుంటారు. తర్వాత కొంచెం అప్లికేషన్ మళ్ళీ పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకొని లీవ్ ఇట్, పడుకోండి. మీరు దాన్ని ఇంకేం చెయ్యొద్దు. ఎర్లీ మార్నింగ్ మీ స్కిన్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా మీరు కొద్ది రోజులు చేస్తే స్కిన్ షేడ్ భలే మారుతుందండి. ఎందుకంటే నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు వివరంగా చెప్పాను, ఎలా యూజ్ అవుతాయి, దేనికి యూజ్ అవుతాయి అని. ఇంకా ఇంతకు మించిన క్లారిటీ ఎవరు ఇవ్వరు కదా. కాబట్టి కొన్ని రోజులు వాడండి, మంచి స్కిన్ మీ సొంతం అవుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్.